హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానుగా ఛానల్. ఇగో మా మోక్ష అయితే ఇప్పుడు చిన్నది కృష్ణుని గెటప్ వేస్తున్నాము. చూడండి, మా జాను కూడా గోపిక గెటప్ వేస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఇద్దరు పిల్లల్ని ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి గెటప్ వేస్తున్నాను. చూడండి, అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. చూడండి, ఫుల్ లాగ్ ఉంటుంది. కంపల్సరిగా చూడండి, ఈ వ్లాగ్ని మిస్ అయితే కాకండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏం చేయాలి జాను? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు గోపిక గెటప్ మా పెద్ద పాపకైతే వేస్తున్నాను. చూడండి, ఇక మా మోక్ష అల్లరి మీకు తెలిసే ఉంటుంది. ఎట్లా వేస్తుందంటే ఆగమాగం రచ్చ రచ్చ వేస్తుంది మా మోక్షి. ఇప్పుడైతే మా పెద్ద పాపకు ఈ వైట్ కలర్స్ కొరకు చాలా కష్టపడ్డానండి. లాస్ట్కి అయితే ఒక కాడ దొరికింది, కానీ అది చూసేవారికి గట్టిగా అయిపోయింది. కొంచెం వాటర్ పోసి ఎంత ట్రై చేసినా కానీ రావడం లేదు. ఇక లాస్ట్కి అయితే ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసి కలిపేశాను. కొంచెం అయితే లైట్గా కనిపిస్తుంది. కృష్ణాష్టమి రోజు ఇలా మా పాపని గోపిక గెటప్ వేసాను, కానీ మా పెద్ద పాపని అయితే కృష్ణుని గెటప్ వేస్తానని బాగా ఏడ్చేసింది. కానీ ఇక లాస్ట్లోనైతే నా కొరకు వేసుకుంది. మళ్ళీ కృష్ణుని గెటప్ కూడా వేసిందండి. ఇప్పుడైతే గోపిక గెటప్ వేస్తున్నాను. ఇలా నేనైతే వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ బొట్టు ఇట్లా లైట్గా పెట్టానండి. పెట్టి కొంచెం లిప్టిక్ పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. కానీ నేనైతే మా పాపకి ఇదే ఫస్ట్ టైం లిప్టిక్ పెడుతున్నాను. చిన్నపిల్లలకు అవాయిడ్ చేసిందే బెటర్ అండి, కానీ ఎందుకో కానీ కొంచెం బాగుంటుంది ఫేస్ అని పెట్టాను. చూడండి, ఇలా రెడీ చేశాను. మా పాపకైతే హెయిర్ లేదు. మా పెద్ద పాప ఎప్పుడు బాయ్ లాగానే ఉంటుంది. ఏదో నా కొరకు ఇలా రెడీ కమ్మని చాలా బతిలాడితే రెడీ అయిందండి. ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా. చూడండి, ఇప్పుడైతే ఈ పట్టు లెహంగాని ఇలా నేనే స్టిచ్ చేశానండి. 1 year పాప ఉన్నప్పుడు స్టిచ్ చేశానండి, కానీ కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టి మధ్యలో ఇట్లా ఒక స్టిచ్చింగ్ వేసానండి. అవి ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇట్లా ఒక చున్నీ తీసుకున్నాను, కలర్ఫుల్ చున్నీ. పైన ఇలా గోపిక లాగా వేసి ఇట్లా పీల్స్ పెట్టి, ఇక్కడ ఉంది కదా లంగా జాకెట్కి పైన ఇట్లా పీల్స్ పెట్టి అందులో పెట్టేయాలి. నేనైతే ఆడ పిన్ ఏం పెడతలేను, మా పాపకు కరెక్ట్ సెట్ అయింది కాబట్టి ఇట్లా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇక అన్ని నగలు అవి జ్యువెలరీ మొత్తం మా పాపని వేసుకోమన్నా. ఇక మా మోక్ష అయితే అన్నీ తీసి ఎక్కడ పడేస్తుంది. ఇక మా మోక్షి టర్మ్ వచ్చిందండి. నాకు పెద్ద టాస్క్ ఈ పాపని రెడీ చేయడం. చూడండి ఎంత సతాయిస్తుందో, ఏది పడితే అదే నోట్లో పెట్టుకుంటుంది. చాలా సతాయించింది. లాస్ట్కి అయితే ఎట్లనో కిందికో మీదికో పడి ఇట్లా బొట్టు అయితే పెట్టేశాను. ఇక ఈ పాపను రెడీ చేస్తే మా పెద్ద పాప అక్కడనే కూడా పెట్టుకుంటుంది. ఈ పిల్లలతో ఉన్నదంతా ఇదే రిస్క్ అండి. చిన్నపిల్లల్ని రెడీ చేయాలని అనిపిస్తుంది, కానీ రెడీ చేయాలంటే ఇంత రిస్క్. ఇట్లా నేనైతే నా దగ్గర ఉన్న జడ బిళ్ళలతోటి ఇట్లా డెకరేషన్ చేస్తున్నాను సింపుల్గా. నేనైతే కృష్ణాష్టమికి ఏం కూడా తీసుకోలేనండి, అన్నీ మా పెద్ద పాప ఉండే కొన్ని ఐటమ్స్, వాటితోటి నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇక నా వల్ల అయితే లేదని మా అత్తమ్మని అయితే పిలిచానండి. మా అత్తమ్మ వచ్చి ఇక మా అత్తమ్మని రెడీ చేయమని చెప్పాను. నా వల్ల అయితే లేదు అత్తమ్మ, మోక్షి నా మాట వింటలేదని ఇక మా అత్తమ్మకి ఇచ్చేసాను. లాస్ట్లోనైతే చూడండి, మా మోక్షిని మా అత్తమ్మ పట్టుకుంటే నేను తొందరగా కట్టేశాను. ఇక మా మోక్ష అయితే చాలా ఏడ్చేసింది. ఏం చేద్దాం, ఒక ఫోటో కొరకు ఇట్లా చేయాలంటే ఏడిపిస్తున్నామని కాదండి, వాళ్ళు పెద్ద అయినాక చూసుకోవడానికి చాలా బాగుంటుంది. మోక్షి అలానే ఏడుస్తుంది, కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చినాక నవ్వుతూనే ఉంటుందండి. నేను ఎత్తుకోలేనని చాలా ఏడ్చేసింది, కానీ లాస్ట్లోనైతే ఇట్లా రెడీ చేసేసాను. నేను పెట్టిన కొద్ది కాలు తీసేస్తూ ఉన్నది. ఇక లాస్ట్లోనైతే ఎట్టకేళ్ళకైతే కృష్ణుని గెటప్ అయితే వేసానండి. ఇది మా పెద్ద పాపది, అందుకనే కొంచెం పెద్దగా ఉంది కుర్తాది. సింపుల్గానే చేసేసాను. ఇంకా అన్నీ పెడితే ఇంకెంత రచ్చ చేసేదో. ఫైనల్లో అయితే కృష్ణాష్టమి గెటప్ అయితే వేసేసారు. కృష్ణుడు గోపికమ్మ రెడీ అయిపోయింది. మా కృష్ణుడు గోపికమ్మ ఎలా ఉందో
కిందనైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అన్న చేయండి. మా పిల్లలు ఎలా ఉన్నారో చూసైనా చూడండి. నచ్చితేనైతే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఇక మా బొద్దు కృష్ణుడు అయితే వచ్చాడు చూడండి. మా గోపికమ్మ కూడా వచ్చింది. जिसकी दीवानी ब्रिज की हर वाला वो किसना है वो किसना कृष्ण हरे कृष्ण कृष्ण చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలు ఎలా రెడీ అయ్యారో, ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో మొత్తం చూసే ఉంటారు కదా. మా టామీ కూడా ఇందులో పాల్గొంటుందట. మా టామ్ అయితే అస్సలు వినడం లేదు, వాళ్ళ చుట్టే తిరగడం. కెమెరా ముందుకు వచ్చి మస్తు డిస్టర్బ్ అయితే చేసింది. మీకు ఈ వీడియో నచ్చిందా? చూసారా కృష్ణుని గెటప్ ఎంత కష్టమా? మోక్షి మోక్షి అబ్బా కన్నిగాడు అడ్డే కృష్ణ కృష్ణ కృష్ణ